Hi students, welcome to SNSNR Degree College, Department of Computer Science. In this semester, we are going to learn about web technologies. In this video, let us discuss about the syllabus and some web terminologies. Let us look on to the syllabus. As usually, syllabus contains 5 units. First unit, HTML, Hypertext Markup Language, which is used to develop web pages and web applications. Using HTML, we can display the content in web pages. And the next unit is Cascading Style Sheets, which is used to define styles for your web pages. అంటే ఎలా డిజైన్ చేయాలి, ఎలా లేఅవుట్స్ ఉండాలి, లేదంటే కంటెంట్ ఎలా డిస్ప్లే చేయాలి, లేదంటే స్క్రీన్ సైజ్ ఎంత ఉండాలి అనేది ఈ సిఎస్ఎస్ ద్వారా మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ యూనిట్ డీల్స్ విత్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. అండ్ ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఆ వెబ్ పేజెస్లో కంటెంట్ని డైనమిక్గా డిస్ప్లే చేయడానికి మనకి జావాస్క్రిప్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే మనం హెచ్టిఎంఎల్ ద్వారా డెవలప్ చేసిన పేజెస్ అన్నీ కూడా స్టాటిక్ వెబ్ పేజెస్. మనం డైనమిక్గా కంటెంట్ అప్డేట్ చేయాలి అంటే మనం జావాస్క్రిప్ట్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు బ్రౌజర్లో ఫేస్బుక్ ఓపెన్ చేశారనుకోండి, మీరు రీఫ్రెష్ నొప్పినా లేకపోతే స్క్రోల్ డౌన్ చేసినా ప్రతిసారి కంటెంట్ ఏమవుతుంది, రీఫ్రెష్ అయ్యి సమ్ ఫ్రెష్ కంటెంట్ అనేది, లేదంటే ఫ్రెష్ ఫొటోస్, లేదంటే ఏదన్నా సమ్ మ్యాటర్స్ అవన్నీ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి కదా. అది ఆ కంటెంట్ అంతా డైనమిక్గా ఎలా డిస్ప్లే అవుతుందంటే యూజింగ్ ది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ జావాస్క్రిప్ట్. And next unit deals with DHTML, means dynamic hypertext markup language. ఏం చెప్పుకున్నాం, హెచ్టిఎంఎల్ అన్న బేస్ స్టాటిక్ వెబ్ పేజెస్ క్రియేట్ చేస్తుంది. అలాగే జావాస్క్రిప్ట్ ఏంటంటే డైనమిక్ కంటెంట్ని డిస్ప్లే చేస్తుంది. అలాంగ్ విత్ సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ యూజ్ చేస్తే మనకి సమ్ ఇంటరాక్టివ్ అండ్ యానిమేటెడ్ వెబ్ పేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ఏమంటారంటే డైనమిక్ హెచ్టిఎంఎల్. అంటే డిహెచ్టిఎంఎల్ మీన్స్ అలాంగ్ విత్ హెచ్టిఎంఎల్, జావాస్క్రిప్ట్, సిఎస్ఎస్ యూజ్ చేస్తే దాన్ని డైనమిక్ హెచ్టిఎంఎల్, డిహెచ్టిఎంఎల్ అంటారు. నెక్స్ట్ యూనిట్ ఈజ్ XML. XML మీన్స్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. అంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మన డేటాని ఇంటర్నెట్ త్రూగా డిస్ట్రిబ్యూట్ అంటే పంపించడానికి XML యూజ్ అవుతుంది. మీన్స్ XML ఈజ్ యూజ్ టు డిస్ట్రిబ్యూటింగ్ డేటా ఓవర్ ది ఇంటర్నెట్ యూజింగ్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. అంటే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని యూజ్ చేసుకుని డేటాని ఇంటర్నెట్ త్రూగా పంపించడానికి ఈ XML అనేది యూజ్ అవుతుంది. Now let us see what is web technologies. Web technology is defined as the process of communication between two computers, means by which two computers communicate between them using a markup language and different multimedia packages is called web technology. అంటే ఏంటి, the process of communicating between two computers. అంటే ఇక్కడ టూ కంప్యూటర్స్ అంటే క్లయింట్ అండ్ సర్వర్ అవ్వచ్చు. ఎలా అంటే బై యూజింగ్ సమ్ మార్కప్ లాంగ్వేజెస్ లైక్ హెచ్టిఎంఎల్. అంటే ఏంటి, ఇక్కడ క్లయింట్ అనేది ఒక రిక్వెస్ట్ పంపిస్తుంది సర్వర్కి త్రూ బ్రౌజర్. మనం చాలా బ్రౌజర్స్ యూజ్ చేస్తాం కదా, క్రోమ్ అని, ఒపెరా అని, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అని. సో వాటి ద్వారా క్లయింట్ అనేది ఏంటంటే హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది పంపిస్తుంది. దానికి తగ్గ రెస్పాన్స్ మళ్ళీ మనకి ఆ సర్వర్ అనేది పంపిస్తుంది. ఈ కమ్యూనికేషన్ ద్వారా ఏమవుతుందంటే మనకి కావాల్సిన కంటెంట్ అనేది ఎక్కడో ఉన్న వెబ్ సర్వర్లోంచి మనం తెచ్చుకోవచ్చు. ఎలా, దేన్ని యూజ్ చేసుకుని,
వెబ్ టెక్నాలజీ అంటే కమ్యూనికేట్ అవుతాయి అన్నమాట టూ కంప్యూటర్స్ యూజింగ్ సమ్ మార్కప్ లాంగ్వేజ్. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్. అలాగే దీన్ని మీడియేటర్ కూడా అనొచ్చు బిట్వీన్ ఏ సర్వర్ అండ్ ఏ క్లయింట్. అలాగే వెబ్ టెక్నాలజీ ఈజ్ ఏ ఫ్రంట్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఫర్ వెబ్ డెవలప్మెంట్. అదే వెబ్ డెవలప్మెంట్ లేదంటే యూజ్డ్ టు డెవలప్ ఆర్ క్రియేట్ వేరియస్ టైప్స్ ఆఫ్ వెబ్ పేజెస్ అని కూడా మనం ఈ వెబ్ టెక్నాలజీ డెఫినేషన్ చెప్పచ్చు. అలాగే కొన్ని వెబ్ టెక్నాలజీస్ గురించి నేర్చుకుందాం. వెబ్ అసలు వెబ్ లేనిది మనం ఇప్పుడు చాలా కష్టం. అంటే ఎవ్రీథింగ్ ఏదైనా సరే కూడా ఇప్పుడు వెబ్ లేనిదే మనం రోజు వెళ్ళదని చెప్పొచ్చు. డైలీ లైఫ్లో అంతలా అయిపోయింది. వెబ్ అంటే ఏంటంటే వెబ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్. అంటే మనకు కావాల్సిన కంటెంట్ మనకి ఇస్తుంది కదా. ఏదైనా రిక్వెస్ట్ పంపిస్తే గూగుల్ సెర్చ్లో ఏదైనా సెర్చ్ చేసినా మనకి కొన్ని వెబ్సైట్స్ వస్తాయి, దాంట్లో కొన్ని రికార్డ్స్ ఆర్ వెబ్ పేజెస్ ఉంటాయి. అలాగే ఫేస్బుక్ ఆన్ చేసినా అంటే ఫ్లిప్కార్ట్ సైట్ ఓపెన్ చేసినా అమెజాన్ సైట్ ఓపెన్ చేసినా ఏంటంటే మనకు కావాల్సిన రికార్డ్స్ మనకి అనేవి డిస్ప్లే అవుతుంది. ఈ వెబ్ అనేది ఎవరు డెవలప్ చేశారంటే టిమ్ బెర్నర్స్-లీ అని ఒక డెవలపర్ దీన్ని 1989లో డెవలప్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి W3C ద వరల్డ్ వైడ్ వెబ్ కన్సోర్టియం. ఇది ఒక కమ్యూనిటీ అనమాట. కొన్ని కంపెనీస్ అన్ని పార్ట్నర్షిప్ ఏర్పడి ఒక కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. ఎవరెవరు అంటే దాంట్లో చాలామంది ఉంటారు. సన్ మైక్రో సిస్టమ్స్ ఒకళ్ళు, ఫేస్బుక్ అని, ఒరాకిల్, ఇవన్నీ కూడా వాళ్ళందరూ కలిపి పార్ట్నర్షిప్. కన్సోర్టియం మీన్స్ పార్ట్నర్షిప్. ఎందుకు అంటే ఇది మెయింటైన్ సమ్ వెబ్ స్టాండర్డ్స్ అన్నమాట. ఏంటి ఈ ఆర్గనైజేషన్ ఎందుకు డెవలప్ చేశారంటే కొన్ని వెబ్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయడానికి ఈ ఆర్గనైజేషన్ని డెవలప్ చేశారు. ఇంకా దీని గురించి మీకు డీటెయిల్స్ తెలియాలంటే w3c.org వెబ్సైట్కి వెళ్తే డీటెయిల్స్ అనేవి తెలుస్తుంది. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి నెట్వర్క్. మనకి నెట్వర్క్ అంటే ఏంటో తెలుసు, కలెక్షన్ ఆఫ్ డివైజెస్ ఆర్ కంప్యూటర్స్. ఇంకా చెప్పాలంటే దీంట్లో కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్, సర్వర్స్, మెయిన్ ఫ్రేమ్స్, నెట్వర్క్ డివైజెస్, పెరిఫెరల్స్ మీన్స్ అంటే మనకి ప్రింటర్స్ అవ్వచ్చు, స్కానర్స్ అవ్వచ్చు, ఏదన్నా ఇవన్నిటిని కలపడాన్ని ఏమంటారంటే నెట్వర్క్. సింప్లీగా నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డివైజెస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు షేర్ సమ్ డేటా. సింపుల్గా ఇది మీకు తెలుసు కదా నెట్వర్క్ అంటే. నెక్స్ట్ ఇంటర్నేషనల్ నెట్వర్క్. నెట్వర్క్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డివైజెస్ టు షేర్ డేటా. ఇంటర్నెట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ నెట్వర్క్ ఓవర్ ద వరల్డ్. దీని డెఫినేషన్ ఇంకా క్లియర్గా చూద్దామంటే ఇంటర్నెట్ ఈజ్ ఏ గ్లోబల్ సిస్టమ్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్ నెట్వర్క్స్. అంటే కంప్యూటర్ నెట్వర్క్స్ అన్నీ ఇంటర్ కనెక్టెడ్ అయ్యి మనకి ఇంటర్నెట్ వస్తుందన్నమాట. ఇది ఎలా అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ TCP/IP అనే ప్రోటోకాల్ని యూజ్ చేసుకుని ఈ నెట్వర్క్స్ అనేవి కమ్యూనికేట్ అవుతాయి. ఈ TCP ఎందుకు యూజ్ అవుతుంది అంటే మన నెట్వర్క్లో ఉన్న సిస్టమ్స్ అన్నీ కమ్యూనికేట్ అవ్వడానికి TCP యూజ్ అవుతుంది. IP ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ నెట్వర్క్స్ ఉంటాయి కదా, ఆ నెట్వర్క్ని కమ్యూనికేట్ అవ్వడానికి IP అనేది యూజ్ అవుతుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ వైడ్ వెబ్. WWW మనకి తెలిసిందే. దీన్ని సింపుల్గా వెబ్ అని అనొచ్చు. ఏంటంటే కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్స్ ఆర్ వెబ్ పేజెస్ స్టోర్డ్ ఇన్ ఏ వెబ్ సర్వర్. ఎక్కడో మనకి వెబ్ సర్వర్లో ఉన్న కలెక్షన్ అంటే చాలా ఎక్కువగా ఉండే వెబ్సైట్స్ అండ్ వెబ్ పేజెస్ని మనకి ఇచ్చేదే, మనకి డిస్ప్లే చేసేదే వెబ్ అనమాట. అంటే WWW
డబ్ల్యూ అంటే వరల్డ్ వైడ్ వెబ్. ఎలాగా? త్రూ ఇంటర్నెట్. మనకి టెక్స్ట్ ఏం డిస్ప్లే చేస్తుంది? వెబ్సైట్స్కి ఏముంటాయి? టెక్స్ట్ పేజెస్ ఉండొచ్చు, వీడియోస్ ఉండొచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, కంటెంట్ ఉండొచ్చు, లేదంటే మనకి డిస్ప్లే మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించింది అవ్వచ్చు, లేదంటే మనకి ఏదైనా బయట ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదా న్యూస్ అవ్వచ్చు, ఏదైనా సమ్ ఇన్ఫర్మేషన్ మనకి ఈ వెబ్సైట్ అనేవి ఇస్తుంది. ఇది ఎలా కనెక్ట్ అవుతుంది? త్రూ ఇంటర్నెట్. నెక్స్ట్ డెఫినిషన్ ఇస్ ఈమెయిల్. Email means electronic mail used to send messages over the internet. అంటే ఒక యూజర్ ఇంకొక యూజర్కి మెసేజ్ పంపడానికి, అంటే ఇమేజెస్, డాక్యుమెంట్స్, అంటే వీడియోస్ ఏదన్నా సరే మనం పంపించుకోవడానికి ఈ ఈమెయిల్ అనేది యూజ్ అవుతుంది. ఈమెయిల్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజెస్ ఆన్ ద ఇంటర్నెట్. అంటే మెసేజెస్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి ఈమెయిల్ అనేది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఫీచర్స్ ఓవర్ ది కమ్యూనికేషన్ నెట్వర్క్ దట్ మే కంటైన్ టెక్స్ట్, ఫైల్స్, ఇమేజెస్ ఆర్ అదర్ అటాచ్మెంట్స్. చెప్పాను కదా, టెక్స్ట్ కానీ, ఫైల్స్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ ఏమైనా పంపించుకోవడానికి కూడా మనకి ఈ ఈమెయిల్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇంకా నాట్ ఓన్లీ వన్ పర్సన్ టు వన్ పర్సన్, ఒక పర్సన్ చాలామందికి ఒకేసారి పంపుకోవచ్చు. ఈమెయిల్ అనేది చాలా యూస్ఫుల్ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, మన బిజినెస్ని ప్రమోట్ చేయడానికి, అడ్వర్టైజ్ చేయడానికి, లేదంటే ఇన్విటేషన్స్ పంపించడానికి. నౌడేస్ చాలామంది ఇన్విటేషన్స్ అన్నీ ఈమెయిల్లోనే పంపిస్తున్నారు. అలాగే ఆటోమేటిక్ ఈమెయిల్ కూడా మనం పంపించుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎప్పుడన్నా మనం ఇప్పుడు ఆఫీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మెయిల్స్ పంపిస్తూ ఉండాలి, కానీ వాళ్ళు ఎక్కడికో టూర్కి వెళ్ళారు, అక్కడ ఇంటర్నెట్ లేకపోవచ్చు. ఏంటంటే ఆటోమేటిక్ ఈమెయిల్స్ అని చెప్పి మనం సెట్ చేసుకుంటే, మనం టైం సెట్ చేస్తే ఆటోమేటిక్గా కొన్ని ఈమెయిల్స్ అనేవి మనకి పంపించుకోవచ్చు. బ్లాగ్ మీన్స్ బ్లాగ్, సింపుల్గా దాన్ని బ్లాగ్ అంటారు. బ్లాగ్ అంటే ఏంటంటే వెబ్సైట్ దట్ గివ్స్ సమ్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి సమ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ సైట్స్ తీసుకోండి, ఎవ్రీ టైం మనకి అప్డేటెడ్గా కొంత న్యూస్ ఇస్తుంది, అంటే సమ్ పోస్ట్స్ ఇస్తాయి. ఈ పోస్ట్స్ అన్నీ ఎలా డిస్ప్లే అవుతాయి అంటే రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. అంటే మోస్ట్ రీసెంట్ పోస్ట్లు ఏంటంటే ఫస్ట్ అపీర్ అవుతాయి. మనం ప్రీవియస్గా పోస్ట్ చేసిన కంటెంట్ అంతా కూడా చివరిగా లాస్ట్ వెబ్ పేజ్లో మనకి డిస్ప్లే అవుతుంది. దాన్ని ఏమంటారంటే రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. అంటే జెడ్ టు ఏ డిస్ప్లే ఏంటంటే రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. క్రోనలాజికల్ అంటే ఏ టు జెడ్. అంటే మనం ఫస్ట్ ఏదైతే కంటెంట్ డిస్ప్లే చేస్తే ఫస్ట్ వస్తుంది క్రోనలాజికల్. రివర్స్ అంటే లాస్ట్ ఏదైతే అప్డేట్ చేసింది వస్తుందో దాన్ని ఏమంటారు రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ఏ బ్లాగ్ ఈజ్ ఏ డిస్కషన్ ఆర్ ఇన్ఫర్మేషనల్ వెబ్సైట్ పబ్లిష్డ్ ఆన్ వరల్డ్ వైడ్ వెబ్ consisting of discrete, often informal diary style text entries. అంటే ఈ బ్లాగ్స్ ద్వారా సమ్ పోస్ట్స్ అనమాట. ఆ పోస్ట్స్ అనేవి ఏదన్నా అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదంటే న్యూస్ అవ్వచ్చు, డైలీ అప్డేట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే సమ్ పోస్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈనాడు తీసుకుంది, అంటే న్యూస్ అప్డేట్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. అంటే కొత్తగా అప్డేట్ చేసిన న్యూస్ అంటే ఫస్ట్ డిస్ప్లే అవుతుంది, నెక్స్ట్ పేజ్కి వెళ్ళే కొద్ది పాతవన్నీ వస్తూ ఉంటాయి. అది దాన్ని రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటారు అనమాట. వెబ్ పేజ్
వెబ్ పేజ్ అనేది డాక్యుమెంట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే వరల్డ్ వైడ్ వెబ్, ఎక్కడో సర్వర్లో స్టోర్ అయి ఉంటుంది. దాన్ని మనకి ఎలా వ్యూ చేయగలమంటే యూజింగ్ వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ ద్వారా మనకు కావాల్సిన రిక్వెస్ట్ని పంపిస్తే మనకి దాన్ని రెస్పాన్స్ పంపిస్తుంది. హెచ్టిటిపి రిక్వెస్ట్ అండ్ హెచ్టిటిపి రెస్పాన్స్ అంటారు. ఈ వెబ్ పేజ్లో ఏముంటుంది, టెక్స్ట్ ఉండొచ్చు, గ్రాఫిక్స్ ఉండొచ్చు, ఆడియో వీడియో ఉండొచ్చు, హైపర్ లింక్ అంటే అబౌట్ అదర్ వెబ్ పేజెస్. అంటే ఈ వెబ్ పేజ్ వేరే వెబ్ పేజ్ కూడా లింక్ మనం అక్కడ పెట్టవచ్చు. ఈ వెబ్ పేజ్ ఎందుకు యూజ్ అవుతుంది, మనకి కంటెంట్ డిస్ప్లే అవ్వడానికి. ఈ కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ అన్ని ఏమంటారంటే వెబ్సైట్ అంటారు. ఈ వెబ్ పేజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి, స్టాటిక్ వెబ్ పేజ్ అండ్ డైనమిక్ వెబ్ పేజ్. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని దాన్ని మాడిఫై చేయలేమన్నమాట. ఆ వెబ్ పేజ్లో ఉన్న కంటెంట్ని మాడిఫై చేయలేము, ఓన్లీ చూడడానికి మాత్రమే యూజ్ ఉంటుంది. స్టాటిక్ వెబ్ పేజెస్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఫ్లాట్ ఆర్ స్టేషనరీ వెబ్ పేజ్. They are loaded on the client's browser as exactly they are stored in the web server. అంటే వెబ్ సర్వర్లో ఎలా ఉందో అలా క్లయింట్ బ్రౌజర్లో లోడ్ అవుతుంది అనమాట. అంటే సేమ్ ఇంకెలా, దాన్ని మనం ఏమి మోడిఫికేషన్ చేయలేము, ఓన్లీ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఈ వెబ్ పేజెస్ని ఎలా క్రియేట్ చేస్తారు అంటే యూజింగ్ HTML. ఈ స్టాటిక్ వెబ్ పేజెస్ని ఎప్పుడు డెవలప్ చేస్తారంటే ఇంక ఇన్ఫర్మేషన్ మనం మాడిఫై చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ స్టాటిక్ వెబ్ పేజెస్ని అనేవి డెవలప్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ వెబ్ పేజ్. డైనమిక్ వెబ్ పేజ్ ఏంటంటే కంటెంట్ని మనం మాడిఫై చేయొచ్చు. ఈ డైనమిక్ వెబ్ పేజెస్లో ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా న్యూస్ పోర్టల్ తీసుకున్నా, ఫేస్బుక్ తీసుకున్నా, కంటెంట్ ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉంటాయి కదా, దాన్ని ఏమంటారంటే డైనమిక్ వెబ్ పేజెస్ అంటారు. మనం దీన్ని ఎలా అంటే ఏదైనా సర్టెన్ పోర్షన్ కూడా చేంజ్ చేయదు, వితౌట్ చేంజింగ్ మొత్తం ఎంటైర్ వెబ్ పేజ్ చేంజ్ అవ్వకుండా సర్టెన్ పోర్షన్ని చేంజ్ చేయొచ్చు. ఇది ఎలా పాసిబుల్ అవుతుందంటే అజాక్స్ టెక్నాలజీ. ఇది డిఫరెంట్ వేరే టెక్నాలజీస్. Scripting language are like programming language that allows to write program in the form of scripts. అంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగే ఎలా రాస్తామంటే యూజింగ్ ట్యాగ్స్. ఈ లాంగ్వేజ్ అంటే సింపుల్గా ఉంటాయి, ఈజీగా రాయొచ్చు అండ్ ఈజీగా అర్థమవుతాయి, సింపుల్ ట్యాగ్స్లో ఉంటాయి. అలాగే ఇవి ఇంటర్ప్రిటెడ్ అంటే ఏంటి, లైన్ బై లైన్ మనకి లైన్ బై లైన్ మెషిన్ లాంగ్వేజ్ కన్వర్ట్ అవుతాయి. కంపైలర్ అంటే ఎట్ ఎ టైం మొత్తం ఒకేసారి మనకి మనం రాసిన లాంగ్వేజ్ నుంచి మెషిన్ లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ అవుతాయి అన్నమాట. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది ఇంటర్ప్రిటెడ్, నాట్ కంపైల్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే డైనమిక్ వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేది యూజ్ చేస్తారు అన్నమాట. వెబ్సైట్ అంటే కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఆల్రెడీ వెబ్ పేజెస్ అంటే చెప్పాను కదా, వెబ్ పేజెస్ కంటైన్స్ ఇమేజెస్, టెక్స్ట్, ఆడియోస్ అండ్ వీడియోస్, హైపర్ లింక్స్. ఆ కలెక్షన్ అన్నిటిని కలిపి ఏంటంటారంటే వెబ్సైట్ అంటారు. ఈ వెబ్సైట్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, డొమైన్ నేమ్. ఒక డొమైన్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ flipkart.com లేదంటే google.com. ఆ డొమైన్ నేమ్ ద్వారా మనం ఆ వెబ్సైట్ని ఏంటంటే ఐడెంటిఫై చేయొచ్చు. ఆ డొమైన్ని అంటే ఆ అడ్రస్ని ఏమంటారంటే URL, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. యూజింగ్ దట్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ we can identify the web address. అంటే మనకి అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది కదా, మన ఇంటి నెంబర్ అని, లేకపోతే స్ట్రీట్ నేమ్ అని, పిన్ కోడ్ అని, పర్టికులర్ అడ్రస్ అనేది ఉంటుంది కదా పర్సన్. అలాగే వెబ్సైట్ మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ ఉంటాయి సర్వర్లో. సో పర్టికులర్ వెబ్సైట్ ఏంటో తెలియడానికి మనం
ఆ యూఆర్ఎల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి వెబ్ బ్రౌజర్. వెబ్ బ్రౌజర్ అంటే ఇట్ ఈస్ ఏ క్లయింట్ సైడ్ లైట్ వెయిట్ సాఫ్ట్వేర్. అంటే ఇది క్లయింట్ సైడ్ ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మీరు ఫోన్లో ఫేస్బుక్ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు, కానీ బ్రౌజర్లో మీరు యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోరు. మీరు ఇన్స్టాల్ చేసుకోకుండానే మన సిస్టంలో లేదంటే మన ఫోన్లో మనకి ఇన్స్టాల్ అయినట్టుగా మనకు అనిపిస్తుంది, కానీ మన సిస్టంలో కానీ ఫోన్లో కానీ ఇన్స్టాల్ అవుతుంది. దీని ద్వారా బ్రౌజర్ ద్వారా మనం ఫేస్బుక్ లేదంటే ఫ్లిప్కార్ట్ ఏదైనా సైట్స్ ఓపెన్ చేసినప్పుడు ఏంటంటే మన సిస్టంలో అవి ఇన్స్టాల్ అయినట్టు క్రియేట్ చేస్తాయి మనకి. అంటే ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్. క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాక్సెస్ వరల్డ్ వైడ్ వెబ్. అంటే ఒక యూజరు రిక్వెస్ట్ పంపిస్తాడనమాట. ఒక వెబ్సైట్కి కానీ లేదంటే వెబ్ పేజ్కి కానీ రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని రెస్పాన్స్ వస్తుంది. కంటెంట్ మనకు కావాల్సిన కంటెంట్ ఉంటే మనకు రెస్పాన్స్ వస్తుంది, లేదంటే లేదని వస్తుంది. దాన్ని పంపించిన రిక్వెస్ట్ ఏమంటారంటే హెచ్టిటిపి రిక్వెస్ట్. వచ్చిన దాన్ని ఏమంటారంటే హెచ్టిటిపి రెస్పాన్స్. ఇవి సమ్ ఇంపార్టెంట్ వెబ్ టెర్మినాలజీస్. ఇవి ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ మనం HTML నేర్చుకున్నప్పుడు కానీ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నప్పుడు కానీ ఈ టెర్మినాలజీస్ అనేవి బాగా మనకి వస్తూ ఉంటాయి. అందుకని ఫస్ట్ వీడియోలో సిలబస్ అండ్ ఈ వెబ్ టెర్మినాలజీస్ గురించి చెప్పాను. నెక్స్ట్ వీడియో నుంచి మనం HTML స్టార్ట్ చేద్దాం. అలాగే HTML గురించి నేర్చుకుంటూ మనం థియరీతో పాటు ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.